నేనైతే 7 శనివారాల పూజ కోసం అయితే 7 స్టెప్స్ స్టాండ్ అయితే ఆర్డర్ చేసేసుకున్నాను. నాకైతే సూపర్‌గా నచ్చింది. కాకపోతే దీనికి అంతా డిస్మాంటిల్ చేసి వస్తుంది కదా! ఇది ఎండీఎఫ్ ప్లైవుడ్ వాడినట్టున్నారు. కొంచెం డెలికేట్ ఉంటుంది. కొంచెం సెట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే డెలికేట్ ఉంటుంది కదా! సెట్ చేసిన తర్వాత చూసారు కదా! ఓవరాల్ లుక్ ఎంత బాగా వచ్చిందో. అసలు ఆ కోళ్ళ ముగ్గుతో సూపర్‌గా వచ్చింది. చాలామంది ఇది ఆర్డర్ చేసేసుకున్నారు కదా! నాకు కూడా ఎందుకు ఆర్డర్ చేసుకోవాలనిపించింది. చూస్తే అయితే నాకు చాలా ముద్దుగా అనిపించింది. మనం చిన్న చిన్న దేవుడు ఐడల్స్ పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. స్వామివారికే కాకుండా మనం ఇంకా ఏదన్నా పూజలు ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా విగ్రహాలను పెట్టేసుకొని అలంకారం చేసేసుకోవచ్చు. శంకుచక్ర నామాలతో చాలా బాగా డిజైన్ చేశారు కదా! చాలామంది ఇది ఆర్డర్ చేసుకున్నారు. నేను కూడా అనుకున్నాను చేద్దామని. టైం వచ్చినప్పుడే మనకి ఏ పనైనా జరుగుతుంది కదా! టైం వచ్చింది అనుకున్నాను. ఆర్డర్ చేశాను, వచ్చేసింది. ఇంకా చూసారు కదా! ఇట్లా మనం అలంకారం చేసేసుకోవచ్చు. 7 స్టెప్స్ పైన 7 పిండి దియాస్ పెట్టుకోవచ్చు, విగ్రహాలు పెట్టుకోవచ్చు. మెయిన్ విగ్రహం అయితే మనం ఒక స్టాండ్ పైన పెట్టుకొని దానికి ఆనిచ్చి ఇక్కడ దియాస్ పెట్టేసుకోవచ్చు. చూసారు కదా! నాకైతే మస్తు సూపర్‌గా నచ్చింది. స్వామిని ఎంతైనా మనం అలంకరించుకోవచ్చు. ఇంకా స్వామి అలంకార ప్రియుడు కదా! మీకు ఈ పీట నచ్చిందా చెప్పండి. దీని లింక్ కావాలంటే ఇస్తాను. నేను ఎక్కడ ఆర్డర్ చేశానో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. గోవింద గోవింద. ఉంటాను. బాయ్.